రక్షణ వాగ్దానం చేశాడు. ప్రభువా, నా ప్రజలకు జయమివ్వయ్యా. ఆమేన్. దెబోరా, నువ్వు బారాకుతో ఇలాగు చెప్పు, 10,000 మందిని తీసుకుని తాబోరు కొండపైకి వెళ్ళమని. అప్పుడు నేను సిసేరాను అతని ముందుకు తీసుకొచ్చి అతని చేతికి అప్పగిస్తాను. అలాగే ప్రభువా. బారాకు బారాకు మహేష్ యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, నువ్వు 10,000 మందిని తీసుకొని తాబోరు కొండపైకి వెళ్ళు. అక్కడ దేవుడు సిసేరాను నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు వస్తే నేను నీతో వస్తాను కానీ ఈ విజయ గంట నీది కాదు. ఒక స్త్రీ చేతికి సిసేరా అప్పగించబడతాడు. బారాకు సైన్యాన్ని తాబోరు కొండ మీదకి తీసుకువెళ్ళాడు. సిసేరా తన రథాలతో వస్తున్నాడు. లేచిరా బారాకు, ఇవాళ దేవుడు సిసేరాను నీ చేతికి అప్పగిస్తాడు. దేవుడు మా కోసం యుద్ధం చేయబోతున్నాడు. ఈ రోజు సిసేరాని మనకు అప్పగించబోతున్నాడు. హే హే నక్కలు దానేస్తుంది నీళ్ళివ్వవా? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పకు, నాచుకి ఎవరికి చెప్పకు. అలాగే ప్రభువా. ప్రభువా, ఇది నీ కోసం, ఈ ఇశ్రాయేలు కోసం. సిసేరా అక్కడే చనిపోయాడు. రేపటికి బారాకు వెతుక్కుంటూ వచ్చాడు. రాబారాకు వెళ్తున్న మనిషిని నేను చూపిస్తాను. ఎవరు? సిసేరానా? అవును. దేవుడు ఒక స్త్రీ ద్వారా ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆనందించండి, నాట్యమాడండి, స్తుతించండి. దేవుడు మనకు ఆనందించాడు. దేవుడికి మహిమ. దెబోరా యొక్క ప్రవచన ధైర్యం, యాయేలు యొక్క సాహసం కలిపి ఇశ్రాయేలీయులు విమోచన పొందడం జరిగింది. విశ్వాసం మరియు ధైర్యం కలిగిన వారిని దేవుడు రక్షణకు పాత్రలుగా చేస్తాడు. విజయం దేవుడి నుండి వస్తుంది.